హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మార్నింగ్ 4కి లేచి ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పి 4 కల్లా లేచామన్నమాట. లేచి చల్ల వాటర్లో ఫేస్ వాష్ చేసుకుని వచ్చేలోపు కిందకి వెళ్తే మా వార్డెన్ పంపించలేదు. 6కే అమ్మాయిలకి అలో అంట. ఇంకేం చేయలేక మళ్ళీ రూమ్కి వచ్చి ఇంకా మూవీయో సాంగ్స్ ఏదో ఒకటి విని టైం పాస్ చేస్తున్నాం. లేదంటే ఎవరి పాటికి వాళ్ళ రూమ్స్కి వెళ్ళామంటే ఇంకా లేలేం. చూడండి నా ఫ్రెండ్స్ హాయ్ చెప్తారు. అండి, నా పేరు నవ్య. నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, చరిత నవ్య. మీరు కూడా చూడొచ్చు ఎన్యూ యూనివర్సిటీ గురించి. అండ్ అలాగే ఈరోజు సన్ రైజ్ గురించి కింద లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాము. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఎంకరేజ్ చేయండి. సో ఫైనల్లీ వెళ్తున్నాం 6 o'clockకి. నిద్రని కంట్రోల్ చేసుకుని నాకైతే పిచ్చి పిచ్చిగా వచ్చేస్తుంది నిద్ర. నీకు రావట్లే నవ్య? చాలా వస్తుంది. నిద్ర పక్కన పెట్టి చలి కూడా కావాల్సి ఉంటుంది. వన్ డే ఫర్ తప్పదు. మేము సన్ రైజ్. నేను నవ్య వెళ్తున్నాం, వాళ్ళిద్దరు ముందు వెళ్తున్నారు. చలి పెడుతుంది ఫ్రెండ్స్, మామూలుగా చలి లేదు. వణికిపోతున్నాం. ఈవెన్ మేము క్యాప్ కూడా వేసుకోలేదు. చెవులో గాలి వెళ్ళిపోతుంది. అబ్బో, ఫస్టే గుర్తుంది, తర్వాత 6 అయిపోయింది కదా ఇంకేముంటుందిలే చలి అనుకున్నాం. కానీ బాగా చలి, తట్టుకోలేకపోతున్నాం. చూపిస్తాను లైట్స్ దగ్గర ఫాగ్ అంతా ఎలా ఉందో. సో 6:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. మా ఒక 18 మెంబర్స్ అయితే ఇంకా మేము మా ఐడి కార్డ్స్ ఇచ్చేసి సైన్స్ చేసేసి రావాలి. ఇది ఎక్కడో కాదు, మా యూనివర్సిటీలో నుంచే వే ఉంటుంది. అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయడానికి ఒక 3 kilometers. నేను ఈ టైం ల్యాప్స్ పెట్టాను కానీ అక్కడ కొండలు అవి నాకంటే ప్రాపర్గా నిల్చుకోవడానికి కూడా లేదు. నా చెయ్యి షేక్ వచ్చేసింది. నేను ట్రైపాడ్ కూడా తీసుకెళ్ళలేదు. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. మేము వెళ్ళింది వచ్చేసి ఇంకా 16th బ్యాచ్ మేము, ఇంకా 15th బ్యాచ్ వెళ్ళామన్నమాట. ఇంకా ఒక్కొక్కరు హెల్ప్ తీసుకుంటేనే మేము అక్కడ నడుస్తున్నాం. అలాగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని, లేదంటే స్లిప్ అయిపోతున్నాం. స్లిప్ అయిపోతే డైరెక్ట్ కొండలోనే పడిపోతాం. సో ఇంకా ముళ్ళులు ఉన్నాయి అక్కడ భయంకరంగా, అసలు ఆ ముళ్ళులు గుచ్చుకుంటా ఉన్నాయి. ఈ కొండలు ఇవన్నీ పక్కన పెడితే నేనైతే మార్నింగ్ ఎక్కేటప్పుడు అస్సలు నాకు వల్ల కాలేదు. ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా ముళ్ళులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ గుచ్చుకుంటున్నాయి. పడిపోయి ఎక్కడ పడిపోతామని భయం వేస్తుంది ఫ్రెండ్స్. మా ముఖ చిత్రాలు చూస్తారా భయం భయంగా ఎట్లా ఉందో? ఏ చూడు వనికంట. మార్నింగ్ ఫ్రెష్గా సన్ రైజ్ చూస్తుంటే ఎంత బాగుందో ఆ ఫీలింగ్. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మేము ఒక 6కి స్టార్ట్ అయితే 6:30కి స్టార్ట్ అయితే 8:30 కల్లా మేము రిటర్న్ వచ్చేసాము. అంత టైం ఏం పట్టలేదు, క్యాంపస్లోనే కాబట్టి. కాకపోతే బాడీ ఫుల్గా అలసిపోయాం అనమాట. 4కి లేచాం కదా, ఇంకా నేను వచ్చేసి టిఫిన్ తిని ఇంకా పడుకుందాం అనుకున్నా, కానీ అది కూడా నాకు పాసిబుల్ అవ్వలేదు. 3కి పడుకుంటే ఒకటేసారి లంచ్ తిని సాయంత్రం నేను 7:30కి లేచాను అనమాట. సో నేనే కాదు అందరం అలానే లేచాం. బాగా అలసిపోయింది నాకైతే. ఆ ముందు రోజు కూడా నేను నిద్రపట్టలేదు. 3 o'clockకి పడుకున్నా. సో మంచిగా రెస్ట్ తీసుకున్నా. సో ఇక్కడ మాతో పాటు ట్రెక్కింగ్ వచ్చారనమాట. వాళ్ళు కూడా 15th బ్యాచ్ 16th బ్యాచ్, మాది 18th బ్యాచ్. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే పాక్కుంటూ దిగాం లిటరల్లీ. మేము జారిపోతా ఒకరు పడ్డారు కూడా అక్కడ. సో చాలా బాగుంది. అయితే పడినా కూడా ఫన్గా ఉంది మాకు. చాలా ఏమేమో గుచ్చుకున్నాయి, నా చెయ్యంతా ముళ్ళలు గుచ్చుకున్నాయి. How was your feeling, Jo? Excellent. Super, mind blowing. బాగా పట్టేసాయి, కూర్చుకున్నాయి కూడా. ముళ్ళులు కూర్చుకున్నాయి. Yes, చాలా బాగుంది friends. Actually, it was a nice experience for us people.
ఆర్షిప్ రోడ్ అన్నమాట. We don't know Telugu చాలా friends చాలా ఎంజాయ్ actually. చేసాం బ్రో. So we know only English. We speak only English. We don't know Telugu and we don't know the words actually in Telugu. బొక్కలే మాకు వచ్చేదే తెలుగు. We are Telugu people. We are proud to be Telugu people. మా ఊళ్ళకి మళ్ళీ ఇక్కడ ఏదో ఫోటో దొరికింది, వ్యూ పాయింట్ అంట. సో వచ్చారు. నేను వీడియో తీస్తున్నా యూట్యూబ్ లో. నవ్య పడలే. నవ్య వేర్ ఆర్ యూ? సో ఇప్పుడు దాకా స్ట్రైట్ గా మంచిగా రోడ్డు ఉంది అనుకుంటా. మళ్ళీ కొండలు వచ్చేసాయి. నడువులకు నొప్పి వస్తుంది. ముళ్ళలు గుచ్చుకుంటున్నాయి, నాకే గుచ్చుకుంటున్నాయి అన్ని. వీళ్ళకి ఎవరు గుచ్చుకోవట్లా. వీళ్ళకి గుచ్చుకున్న హ్యాపీ ఉంటుంది నాకు. నాతో పాటు గుచ్చుకుంటే అందరికి గుచ్చుకో. These are my కోతులు guys. పాట పాడతాం వీడియో తీ. సో ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము. దగ్గరలోనే ఉన్నాం, కిందే ఉన్నాం. స్లోప్గా ఏం లేదు. సో మెత్తగా అంటే మేము నడవట్లేదు, అదే లాక్కెళ్ళిపోతుంది మమ్మల్ని. నవ్య చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్ నా పని. అయిపోయింది. అందరూ ఒప్పిక ఎక్కి. యా కమింగ్. వస్తున్నాం. మార్నింగ్ లిటరలీ ఇలా అంటే ఎంత మంచి వచ్చిందో. ఐ మీన్ ఫాగ్ లాగా చాలా వచ్చింది. అసలు మాకు వే కనిపించలేదు. సో అందుకనే మేము వీడియో తీసుకునే పాసిబిలిటీ కూడా లేదు మాకు. అప్పటికి కొంచెం తీసాము, బాగుంది. సో ఈ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్, నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో అయ్యి ఈ వీడియో కింద కమెంట్ చేస్తారో వాళ్ళలో ఇద్దరిని చూస్ చేసుకొని, అది జంట అయినా ఉమెన్ అయినా ఎవరో ఒకరు, సో వాళ్ళలో ఇద్దరిని చూస్ చేసుకొని నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అయిపోండి. ఇక్కడ ప్లేస్ ఉంది, చాలా బాగుంది. ఫొటోస్ బాగా వస్తున్నాయి, మంచిగా తీసుకున్నాను. మీరు నా ఫొటోస్ కనుక చూడాలి అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. స్ట్రైట్గా అట్లా రోడ్స్ ఉన్నాయన్నమాట. మేము ఎక్కేటప్పుడైతే మాకు అసలు బండరాళ్ళు, ఫుల్ రాళ్ళు, కొండలు ఎక్కలాగా చచ్చిపోయాము. అయితే నాకైతే మోకాలు దెబ్బ కూడా తగిలింది. సో ఇప్పుడు పర్లే, ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కాబట్టి జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందులో ఇవి కూడా భలే స్లిప్ అవుతున్నాయి అన్నమాట. ఏదో ముల్తాని మట్టిలా ఉంది, చాలా బాగుంది నడవడానికి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్, ట్రెక్కింగ్ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి కంటెంట్స్ మన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. సో నేను ఇంకా ఎక్కడికి వెళ్తానో ఏమో చాలా అయితే ప్లాన్స్ చేసుకున్నాం. సో హోప్ అన్నీ జరగాలి. ఆఫ్టర్ 4 months మేము ఇంకా పైకి కూడా వెళ్ళాలనుకుంటున్నాం, లైక్ కేదార్నాథ్ అట్లా. సో కీప్ డూ ఫాలో.